జూన్ 2న కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు బీఆర్ఎస్ లీడర్స్. కాళేశ్వరం కూలేశ్వరం అయిందన్న అధికార పార్టీ నేతల విమర్శలకు కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించారు. అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ అభివృద్ధి చెందాలన్నదే తమ అభిమతమన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో జాగృతి రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఇండియా ఫస్ట్, తెలంగాణ ఫస్ట్ అన్నదే తన విధానమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ అభివృద్ధి చెందాలన్నదే తన అభిమతమన్నారు. పెట్టుబడులు వచ్చి తెలంగాణ యువతకు భారీగా ఉపాధి అవకాశాలు దొరకాలని ఆకాంక్షించారు. అందుకోసం తమ సర్వశక్తులు ఉపయోగిస్తామన్నారు. ఇంగ్లాండ్ వార్విక్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన పీడీఎస్ఎల్ నాలెడ్జ్ సెంటర్ను ప్రారంభించారు కేటీఆర్. దిగ్గజ కార్పొరేట్ సంస్థలకు తెలంగాణ బిడ్డలు సేవలందించడం మనందరికీ గర్వకారణమన్నారు. యూనివర్సిటీకి ఇండస్ట్రీకి ఒక మంచి కొలాబరేటివ్ మోడ్లో ఏదైతే ఇక్కడ గ్రోత్ ఉందో, మై కాంప్లిమెంట్స్ టు ఆల్ ఆఫ్ యూ. అట్లాగే ఫ్యూచర్లో కూడా, అంటే ఇవాళ నేను అధికారంలో లేను, బట్ స్టిల్ ఇక్కడికి వచ్చి నేను తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి అని ఎందుకు చెప్తా ఉన్నానంటే, అల్టిమేట్లీ స్టేట్ ఫస్ట్, అల్టిమేట్లీ ఇండియా ఫస్ట్ అండ్ తెలంగాణ ఫస్ట్. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడటం సరికాదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరంతో ఎలాంటి ఉపయోగం లేదన్న ఉత్తమ్ రాఘవాపూర్ చెరువులో నీళ్లెక్కడివో చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిందన్నారు. సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్లోని గంగమ్మ అమ్మవారి వార్షికోత్సవంలో పాల్గొన్నారు హరీష్ రావు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి జ్ఞానం ఉందా లేదా నాకైతే అర్థం కాదు. ఏమంటాడు, కాళేశ్వరంతో ఒక ఎకరం పారలేదట. మరి రాఘవాపూర్ పెద్ద చెరువు నిండింది ఎట్లా, పారింది ఎట్లా? ఇంకేమైనా బుర్ర ఉన్నదా లేదా? రంగనాయక సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా? రంగనాయక సాగర్ నిండింది నిజం కాదా? రంగనాయక సాగర్ నీళ్లు రాఘవాపూర్ పెద్ద చెరువులకు వచ్చింది నిజం కాదా? అరే ఊళ్ళల్లో పోతే చేతులలో పైసలు లేవు. ఇంతకుముందు వానకాలం రైతు బంధు పడుతుండే, యాసంగి రైతు బంధు పడుతుండే, టైం మీద పైసలు పడుతుండే. రేవంత్ రెడ్డి వచ్చినాక మన వానకాలం ఎగ్గొట్టిండు. ఇప్పుడు యాసంగికి 2 ఎకరాలకు వేసిండు, సారడు ఇచ్చిండు, బారని ఎగ్గొట్టిండు. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇవ్వటాన్ని నిరసిస్తూ 4న ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా చేయబోతున్నామన్నారు ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్ మీద ఈగ వాలినా కూడా ఊరుకునేది లేదన్నారు. బంజారాహిల్స్ లో జాగృతి రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించారు కవిత. బీసీ బిల్లుపై వెనక్కి తగ్గితే కేంద్రానికి సెగ తగిలేలా రైలు రోకో కార్యక్రమం చేస్తామన్నారు. జాగృతి ఆధ్వర్యంలో త్వరలోనే ఎస్సీ విభాగం ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. ఇకపై జాగృతి సొంత కార్యాచరణతో ముందుకు వెళ్తుందన్నారు కవిత. కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి 4 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తుంటే మీరు చూసి ఓర్వలేక ఇవాళ కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చిరా? కేసీఆర్ గారి మీద మీరు ఇవాళ నోటీసులు ఇవ్వడం అంటే యావత్తు తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్టే అని నేను భావిస్తా ఉన్నాను. జూన్ 4వ తారీఖు నాడు ఒక మహాధర్నా చేపట్టబోతా ఉన్నాం ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ జాగృతి తరఫున. ఖచ్చితంగా అక్కడ మొత్తం కూడా మీరు ఎట్లా గుత్తేదారులకు వంతబాడుతున్నారు, ఎట్లా తెలంగాణ రైతాంగాన్ని ఎండబెడుతున్నారు, ఎందుకోసం కాళేశ్వరం ప్రాజెక్టు మీరు వాడతలేరు, ఈ అంశాలన్నీ కూడా తెలంగాణ ప్రజల ముందు బట్టబయలు చేస్తారు. బీఆర్ఎస్ బీజేపీలో కలుస్తుందనేది కొంతమంది కొన్ని పార్టీల కుట్ర అని విమర్శించారు మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి. బీఆర్ఎస్ ను బలహీనం చేసేందుకే కుట్రపూరితంగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన విషయాలు ఆమెనే అడగాలన్నారు. కేసీఆర్ నాయకత్వాన తెలంగాణలో ప్రజలు అనుభవించినటువంటి పాలన దేశవ్యాప్తంగా మరొక్కసారి చర్చకు వస్తే మా రాజకీయ పునాదులు కదిలిపోతాయనేటువంటి బాధతో, భయంతో, కుట్రతో ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ పరిపాలన ద్వారా ప్రజలను మెప్పించాలి తప్ప వేరే పార్టీలను విలీనమవుతుందనేటువంటి దుష్ప్రచారం ద్వారా, చౌకబారు మాటల ద్వారా రాజకీయ పార్టీల ఉనికిని దెబ్బతీయలేరు అనేటువంటి వాస్తవాన్ని గ్రహించాల్సిందిగా సూచిస్తాం. జూన్ 2న కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు హరీష్ రావు. కాళేశ్వరం కూలేశ్వరం అయ్యిందని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించారు బీఆర్ఎస్ లీడర్స్.